పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పడం విచారకరమని సిసిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మిట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిందని చెప్పడం సత్యాదూరమని ఆయన అన్నారు. ఎన్పిఏ కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు 2.5 లక్షల కోట్లు ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల కోట్లకు అవి చేరుకున్నాయని నారాయణ ధ్వజమెత్తారు. డబ్బులు ఎగవేతలో ఒక విజయ్ మాల్యా తప్ప 28 మంది గుజరాత్ రాష్ట్రానికి చెందినవారని, ఎక్కువ మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొండి బకాయిల పేర్ల మీద కార్పొరేట్ వ్యక్తులకు డబ్బును మాఫీ చేశారన్నారు. భారతదేశంలో ఉన్న బిలియనియర్స్ బయటికి వెళ్తామని చెప్పారని, ఇది దేశ సంపద తరలింపే కదా అని ప్రశ్నించారు. అభివృద్ధిలో భారతదేశం 3వ స్థానంలో ఉందని చెబుతున్నారని, కానీ 170 దేశాల ఆకలి సూచికలో భారతదేశం 112వ స్థానంలో ఉన్నదని, పేదల జీవన ప్రమాణాలు పెరగలేదని వాపోయారు. సత్వరమే కేసులు పరిష్కరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్నారిపై జరిగిన అఘాయిత్యం కేసు 20 రోజుల్లోనే చర్యలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 11 ఏళ్లుగా ఆర్థిక కేసులు ఎదుర్కొంటున్న జగన్ జైలు బయటనే ఉన్నాడని, కోడికత్తి కేసు, వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఉన్న ముద్దాయికి ఎందుకు శిక్ష పడడం లేదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.